బీపీ షుగర్ ఇంత కామన్ అయిపోతున్న రోజుల్లో వీటితో బాధపడుతున్న పేషెంట్స్కి ఇది చాలా కామనే, అందరికీ వస్తుంది, ధైర్యంగా ఉండండి అని చెప్తారా? షుగర్ అంటే చాలా సింప్లిఫైడ్గా ఒక మాట చెప్తాను. షుగర్ అంటే ఒక మనిషి శరీరం లోపల రక్తంలో షుగర్ 150 కన్నా ఎక్కువ ఉంటే తప్పు. రక్తంలో షుగర్ 150 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని జబ్బు అంటాం మనం. అదే మనిషి లోపల షుగరు రక్తంలో లేకుండా కండలోకో ఎముకలోకో లివర్లోకో వెళ్ళిపోతుంటే అది జబ్బు కాదు. సో షుగరు రాని మనిషికి రక్తంలో మనం ఎప్పుడైతే తిన్న ఆహారం గ్లూకోజ్ రూపంలో వస్తుందో దాన్ని ఇమీడియట్గా కండలో కానీ లివర్లో కానీ ఎముకలో కానీ పంపించే ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం ఇనిషియేట్ చేసేది ఇన్సులిన్ అనే ఒక కెమికల్ ఇనిషియేట్ చేస్తుంది. అలాంటి ఇన్సులిన్ అనే ఒక మెకానిజం ఇనిషియేట్ చేసే కెమికల్ ఎప్పుడైతే కాస్త తగ్గిందో వాళ్ళ లోపల ఈ రక్తంలో షుగరు ఆ భాగాలకు వెళ్ళిపోదు, వెళ్ళలేక రక్తంలోనే నిలిచిపోతూ ఉంటుంది. దాని వలన మనం పరీక్ష చేసినప్పుడు అది 200, 250, 300 చూపిస్తూ ఉంటుంది. దెన్ అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా సరే షుగర్ అనేది కనుక వస్తే వాళ్ళు ఎవరో కూడా అంత డిప్రెస్ అయిపోవాల్సిన పని ఏమీ లేదు.